ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. శుభముహూర్తాల వేళ బులియన్ మార్కెట్ షాకిస్తుంది. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం మళ్లీ పెరిగింది. 24 క్యారెట్ల తులం బంగారం 600 పెరిగి 1,57,000 వద్దకు పైకి చేరింది. ఇక వెండి పరుగులు పెడుతుంది. ఇవాళ 3,200 పెరిగి ప్రస్తుతం 2.41 లక్షలకు చేరింది. ఇక స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా పెరిగాయి. సెన్సెక్స్ 500కు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతుంది. శుభముహూర్తాల వేళ షాకిస్తున్నటువంటి బంగారం, వెండి ధరలు. రైట్, ఇక మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ ప్రభు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు బంగారం, వెండి మళ్ళీ పెరిగింది అంటే ర్యాలీకి అసలు ప్రధాన కారణం ఏమిటనుకోవాలి సార్? అంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారనేది ఎక్స్పెక్టేషన్ కదా. సో ఇప్పుడు ఎఫ్ఎంసీజీ నిన్న కూడా కొంచెం పాయింట్ అవుట్ చేసింది ఏంటంటే అదే ఇప్పుడు సెప్టెంబర్ 28th 29th హెడ్ మీటింగ్ ఉంది. సో ఆ మీటింగ్ కి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించచ్చు, మొన్నటిదాకా పెంచుతాం అనే ఉద్దేశం ఉన్నా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అవన్నీ కూల్ ఆఫ్ అయినాయి కాబట్టి అక్కడ బాండ్ ఈల్డ్ కూడా కొంచెం ఇదవుతుంది కదా. సో అందుకని ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారు. తగ్గించినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఆటోమేటిక్ గా మెటల్స్ లో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకనే గోల్డ్ దాదాపుగా 4,100 3,900 దాకా వచ్చింది. దాదాపు 4,000 కట్ అయ్యి మళ్ళీ చిన్నగా 4,487 ఇవాళ మే అంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటే ట్రెండింగ్ ఉంది కాబట్టి ఈ డిసెంబర్ కి 4,800 to 5,000 రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ అది, అందుకనే ఒక రకంగా ఇదవుతుంది అనుకోవచ్చు అండి. కొంచెం పెరిగే ఛాన్సే ఉంటాయి. అంటే సామాన్యులు కూడా ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనాలా లేకపోతే కరెక్షన్ కోసం వెయిట్ చేయాలంటారా? ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కొనాలంటే ఇప్పుడు అవసరార్థం ఎంత ఉందో ఫిజికల్ గోల్డ్ మనం కొనొద్దన్నా ఉండరు. మోడీ గారు చెప్పినా కొనొద్దన్నా కొంటారు కదా. ఇప్పుడు పెళ్లి ఉంది, ఫంక్షన్ ఉంది, గోల్డ్ ఇది ప్రీషియస్ మెటల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తారు కాబట్టి కొంటారు. కొనకుండా ఆగరు, ఎవరు ఆగరు. సో దాని అనుగుణ అవసరం అంటే ఓకే. ఇప్పుడు టైం ఉంది, లాంగ్ టర్మ్ ఉంది, లేదా నాకు 1 year ఉంది. 1 year ఉంటే షాపుల్లో మనకి స్కీమ్ తీసుకోవచ్చు. 11 month స్కీమ్స్ ఉంటాయి. మనకు అవసరం మనకి 1 year తర్వాత ఎంత కావాలో 11 months కి డివైడ్ చేసుకుని ఆ మంత్ ప్రకారంగా మంత్లీ దాంట్లో యాడ్ చేసుకుని ఆ టైంకి మనకి అక్కడ కనుక స్కీమ్స్ లో జాయిన్ అయితే మనకి కొన్ని ఛార్జెస్ కూడా డిస్కౌంట్ లో ఉంటున్నాయి అక్కడ. సో వాళ్ళు వేసే ఛార్జెస్ కూడా కొంచెం తగ్గిస్తారు. అది కొంచెం బాగానే ఉంది. సో అట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఉంది, నాకు 5 years ఉంది, 10 years ఉంది, 15 years ఉంది. అప్పుడు నేనేం చేయాలి అంటే డిజిటల్ గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుకోవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ ఇట్లాంటివి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ 5,600 ఇంటర్నేషనల్ అవున్స్కి వెళ్ళి 3,900 దాకా వచ్చి ఇప్పుడు 4,500 దగ్గర ఉంది. ఈ సంవత్సరానికి ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ క్వార్టర్ తగ్గిస్తే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆ నెక్స్ట్ క్వార్టర్ కూడా మళ్ళీ ఏదైనా ఇంట్రెస్ట్ రేట్లు వాళ్ళు యుఎస్ లో కనుక తగ్గిస్తే మళ్ళీ దాని ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి నెక్స్ట్ 2 quarters కూడా తగ్గించచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకనే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ డిసెంబర్ కల్లా, ఈ కమింగ్ డిసెంబర్ 2026 డిసెంబర్ కి 4,800 నుంచి 5,000 దాకా గోల్డ్ ఇంటర్నేషనల్ పర్ ఔన్స్ ఉండొచ్చు. అదే మనకి ఇక్కడైతే హై ఎంతండి 180 వరకు, 180 అంటే 2 lakhs వరకు వచ్చే 180 to 2 lakhs వరకు వచ్చే ఛాన్స్. ఆ మధ్యలో ఎక్కడికైనా మ్యాక్స్ 2 lakhs వచ్చినా రావచ్చు. 10 grams 2 lakhs వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఈ డిసెంబర్ కి టచ్ అవ్వకుండా నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 year 1.5 year లో 10 grams కి 2 lakhs వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ మనకి ఆర్బీఐ ఎట్లా ఉందో సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్స్ ఎవరు ఆపట్లేదు. ఎక్కడ కూడా గోల్డ్ తగ్గినప్పుడు ఇమీడియట్ గా వాల్యూ బయింగ్ లాగా గోల్డ్ కొంచెం ఎక్కువ చిన్నగా ఎక్కువ చేసుకుంటున్నారు. తగ్గినప్పుడల్లా చైనా అయితే విపరీతంగా ఎక్కువ చేసుకుంటుంది, అదేం తగ్గదు. సో ఆ డిమాండ్ ఎక్కడ తగ్గలేదు. సో దానివల్ల మళ్ళీ డాలర్ కన్వర్షన్, డాలర్ డిఫేమ్ అవుతుంది. ఈయనన్ని యుఎస్ వాళ్ళందరూ ఇలానే చేస్తారు, ఇబ్బంది పెడతారు. 195 దేశాలు ఇబ్బంది పెడతారు. మనం ఇది ఎందుకు పెట్టుకోవాలి? డాలర్ కన్వర్షన్ లో ట్రేడ్ చేసినప్పుడు డాలర్ కన్వర్షన్ లో వై వీ షుడ్ పే ద ట్యాక్స్ అనే ఆలోచన వచ్చినప్పుడు
అక్కడ కూడా కన్వర్షన్ లో ఉన్నారు. ఏది మనకి ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ నుంచి గోల్డ్ రిజర్వ్స్ కి పెంచుతున్నారు. అంటే ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ బయింగ్స్, ఇక్కడ డాలర్ కన్వర్షన్ నుంచి గోల్డ్ కన్వర్షన్, గోల్డ్ కి బయింగ్, ఈ రెండు ఎక్కడ ఆగవు. దానివల్ల లాంగ్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో అందుకనే 2 lakhs వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఇంత వేగంగా పెరిగిన తర్వాత కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఎంతవరకు కరెక్షన్ రావచ్చు? ఇప్పుడు మొన్న 185 దాకా వచ్చిందండి, 165 దాకా వచ్చి 141 దాకా వచ్చింది. కొంత ఇప్పుడు 20% 30% పడటం అనేది కామన్. ఏదైనా ఎక్స్క్లూజివ్ గా ఎక్కువ పడాలి అనుకుంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు ఎవరన్నా ఎక్కువ చేసినాయి, ఇప్పుడు చైనా కానీ వీళ్ళందరూ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఎక్కువ అమ్మితే, ఇప్పుడు రష్యా అమ్మింది, వాళ్ళు ఈ వార్ని మెయింటైన్ చేయడానికి, తర్వాత ఇంకొక టర్కీ అమ్మారు, వాళ్ళు ఆయిల్ అమ్ముడు పోవట్లేదు, అందుకని చెప్పి వాళ్ళకి లిక్విడిటీ కావాలి కాబట్టి కొత్త గోల్డ్ అమ్మారు. సో ఎవరికైతే అవసరాలు అమ్ముకుంటారు కాబట్టి ఆ టైంకి ఇది అవుతుంది. అందరికీ ఒకేసారి ప్రాబ్లమ్స్ రావు. సో వాళ్ళు ఏదైనా ఎక్కువ కంట్రీస్ ఎక్కువ ఉన్నది గోల్డ్ అమ్మితే అప్పుడు ఏదైనా తగ్గచ్చు. కానీ విపరీతంగా డౌన్ సైడ్ తగ్గే ఛాన్స్ కనబడట్లే, ప్రాబిలిటీస్ తక్కువ ఉన్నాయి. పెరిగే ప్రాబిలిటీస్ ఎందుకున్నాయి అంటే ఈ రెండు హస్తాలే ఉన్నాయి, ముందు వరుసలో ఉన్నాయి. సార్ ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు గోల్డ్ కి ఇది పాజిటివ్ అనుకోవాలా లేకపోతే నెగిటివ్ అనుకోవాలా? ఇప్పుడు క్రూడ్ 91, 92 ఉంది. ఇప్పుడు క్రూడ్ పెరిగిందంటే ఏమవుతుంది? ఈక్విటీ మార్కెట్ పడుతుంది. అసెట్ క్లాస్ లో ఈక్విటీ మార్కెట్ పడింది అనుకోండి, నెక్స్ట్ ఏంటి? హెడ్జ్ వేసుకోవడానికి ఏం చేస్తారు? మెటల్స్ కి వెళ్తారు. సో ఇట్స్ పాజిటివ్ ఫర్ మెటల్స్. సార్ ఇప్పుడు సిల్వర్ కూడా భారీగా పెరుగుతూ పోతుంది. అంటే గోల్డ్ కంటే సిల్వర్ లో ఇప్పుడు ఎక్కువ అప్సైడ్ ఉందా? అంటే తగ్గటం బాగా పడింది. అది 4,10,000 లిస్టింగ్ లో ఉంటే అది ఇప్పుడు 2,20,000, 2,28,000 అట్లా ఉంది. 228 అనుకుంటా, 228 ఉంది. సో మీకు సిల్వర్ డిమాండ్ ఎక్కడ తగ్గలేదు, యూసేజ్ తగ్గలేదు. కాకపోతే బాగా పెరుగుతుంది అని ఫ్యూచర్స్ లో బాగా ఎక్కువ చేసుకున్నారు పొజిషన్స్. అది 4,10,000 నుంచి 5 లక్షలు వస్తుంది, 6 లక్షలు వస్తుంది, 10 లక్షలు వస్తుంది అన్న అలా ఎక్స్పెక్టేషన్స్ తో విపరీతంగా ఎక్కువ చేయగానే పొజిషన్స్ ఓవర్ పొజిషన్స్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా డౌన్ ఫాల్ మొదలయ్యి బాగా తగ్గింది. అంటే జనరల్ గా ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా వస్తుంది కాబట్టి బాగా పెరిగినప్పుడు కొంచెం వస్తుంది కదా రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ సర్వసాధారణం. సో ఈ సిల్వర్ లో రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ అనేది హెవీగా ఉంటది, అగ్రెసివ్ గా ఉంటది. పెరిగినప్పుడు అంతే ఉంటది, తగ్గినప్పుడు అంతే ఉంటది. సో అది తట్టుకోవాలి ఎవరైనా. అది తట్టుకున్నప్పుడే దాంట్లో ఉండాలి. అంటే మన క్యాపిటల్ లో ఉన్న టోటల్ క్యాపిటల్ లో ఒక 10 to 20% మెటల్స్ లో డైవర్ట్ చేసి పెట్టుకుంటే బెస్ట్. ఆ 20% మెటల్స్ లో గోల్డ్ లో కొంత పర్సంటేజ్, సిల్వర్ లో కొంత పర్సంటేజ్, కాపర్ లో కొంత పర్సంటేజ్, జింక్ తీసుకోపోయినా పర్లేదు, కాపర్ వరకు తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకుంటే ఏదైనా ఒకటి పడినా మిగతా రెండు సేవ్ చేస్తాయి, అంత పెద్దగా పడవు. సో ఆ రకంగా ఉంటాయి కాబట్టి ఇది గోల్డ్ అనుకోండి, ఇది రియల్లీ సేఫ్టీ హెవెన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా అది ఇమీడియట్ క్యాష్ అయిపోద్ది కదా. అందుకని గోల్డ్ ఎప్పుడు డిమాండ్, ఎవర్ గ్రీన్, ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఎప్పుడు అర్ధరాత్రి వెళ్ళి మనం ఏదైనా చేసినా ఎవరికైనా గోల్డ్ ఇచ్చి డబ్బులు కావాలన్నా సిల్వర్ ఉంటే డబ్బులు ఇవ్వరు, కాపర్ ఉంటే డబ్బులు ఇవ్వరు, గోల్డ్ ఉంటే డబ్బులు ఇస్తారు, ఎవరైనా ఇస్తారు. సో ఇమీడియట్, ఎందుకని సేఫ్ హెవెన్ అంటాం. మినిమం 6%, 7% వస్తుంది దాంట్లో. సో అట్లా కొంచెం ఉంది కాబట్టి కొంత పర్సంటేజ్ ఎక్కువ చేసి వాటిల్లో పెట్టుకుంటే మంచిది. మీరు టోటల్ గా తీసుకెళ్లి బాగుంది కదా, ఇది సిల్వర్ బాగా పెరుగుతుంది, 10 లక్షలు ఉంటే నా దగ్గర తీసుకెళ్లి 10 లక్షలు దాంట్లో పెడితే అది పడినప్పుడు 4,10,000 కొనుక్కున్న పరిస్థితి ఏంటి? దాదాపు సగంకి వచ్చింది అది. ఇప్పుడు మళ్ళీ 4 లక్షలు రావాలంటే వస్తుంది, మనకి టైం పడుతుంది. కాకపోతే టైం చెప్పలేము కానీ మళ్ళీ గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా యూసేజ్ వచ్చినప్పుడు సిల్వర్ డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది. సిల్వర్ కి ఆల్టర్నేట్ వచ్చేంత వరకు సిల్వర్ బదులు ఇది వాడచ్చు, దీనికంటే ఇది తక్కువ ఉంది అనేది. ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది కాబట్టి సిల్వర్ ఆర్నమెంట్స్ వాడుతున్నారు. గోల్డ్ దగదగలు పోయి సిల్వర్ షాపులు వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే గోల్డ్ షాప్ అంటారు, సిల్వర్ షాప్కి వెళ్తున్నాం అనే పరిస్థితికి వచ్చింది. అట్లానే రేపొద్దున్న సిల్వర్ కూడా ఇది అయినప్పుడు నెక్స్ట్ ఇది ఉంటది కదా. సో అంటే స్టోరేజ్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు.
షాపుల్లోనే స్టోరేజ్ ప్రాబ్లం కాబట్టి సిల్వర్ స్టోరేజ్ ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి కేజీలు ఆ షాప్ లోనే పెట్టి వాళ్ళకి రెంట్కి ఇస్తారు. కానీ రేట్ అనేది వాళ్ళు కరెక్ట్ గా వాళ్ళకి పాస్ ఆన్ అవ్వట్లేదు. అంటే కొనేటప్పుడేమో ఎక్కువ చెప్తారు, అమ్మేటప్పుడేమో తక్కువ చెప్తారు. ఆ ఎఫెక్ట్ తో వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారు. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా సరే మీకు ఏదన్నా సిల్వర్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కొంత పర్సంటేజ్ కొంత చిన్న 20% అట్లా పెట్టుకోవాలనుకున్నప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి డీమ్యాట్ అకౌంట్ లో సిల్వర్ ఈటీఎఫ్స్ కొనుక్కోండి. అది బెస్ట్. ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు, ఇంకో వాళ్ళ మీద ఆధారపడాల్సిన పని లేదు. రేట్ అనేది తెలుస్తుంది. ఎక్స్చేంజ్ లో లిస్ట్ ఉన్న రేటు చూస్తే మనకి ఇష్టమైతే అమ్ముతాం, లేకపోతే వెయిట్ చేస్తాం. అదే షాపులో అయితే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. దానివల్ల చాలా మంది మోసపోతున్నారు. అది దయచేసి అట్లా చేయకండి. ఎప్పుడైనా ఫైనాన్స్ ఉన్నప్పుడు ఏదైనా మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ కంట్రోల్ కూడా మీకే ఉండాలి. అవతలకి కంట్రోల్ ఇచ్చామా కొంచెం ఇబ్బంది పడతారు. సో ఎట్టి పరిస్థితిలో దాని అనుగుణంగా రేటు తక్కువ చెప్తారు. సో అందుకని లిస్టింగ్ కాబట్టి లిస్టింగ్ రేటో ఎవరు ఏం చెప్పడానికి ఉండదు, క్రిస్టల్ క్లియర్ గా ఉంటది. మనకి ఇష్టమైతే అమ్ముతాం, కష్టమైతే కొంచెం హోల్డ్ చేసుకోవడానికి ఇదైతే మనం ఇది చేస్తాం, మళ్ళీ యావరేజ్ చేసుకుంటాం అట్లా. సో ఆ రకంగా ఉంటే బెస్ట్ అని నా ఉద్దేశం. సార్ గోల్డ్ ఇప్పుడు 1,58,000 దాటింది అంటే ఇక్కడి నుంచి బై చేయమంటారా లేకపోతే వెయిట్ చేయమంటారా? మీ సజెషన్ ఏంటి సార్? గోల్డ్ ట్రెండింగ్ ఏ ఉంది. మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో చూస్తున్నారా లేకపోతే వాడుక పద్ధతిలో చూస్తున్నారా? దట్స్ మెయిన్ థింగ్. మీరు ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో అంటే ఇప్పుడు మొన్న 165 అనుకున్నాము, ఇప్పుడు 165 దాకా రావచ్చు. ఇంకా ట్రెండింగ్ ఉంది అంటే హై ఎంత అంటే మనకి 180 దాకా, 180 వరకు చిన్నగా ఇవన్నీ సపోర్ట్ చేస్తే 180 వరకు వెళ్ళొచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో చూసినప్పుడు కొంత పర్సంటేజ్ అంటే ఈక్విటీ మార్కెట్ 2 సంవత్సరాలు ఇబ్బంది పడి ఇప్పుడు కొంచెం చిన్నగా పెరిగే స్టేజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం గోల్డ్ కొంచెం ఇదవుద్ది అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్ లో గోల్డ్ కొంచెం కొనుక్కోవచ్చు. అంటే అవసరార్థం ప్లస్ ఇన్వెస్ట్మెంట్. మనకి ఒకవేళ రేట్ పడిపోయినా నేను వాడుకుంటాను దీన్ని గోల్డ్ అనుకున్నప్పుడు ఇబ్బంది లేదు. అదే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టేసి అది మళ్ళీ 180కి వెళ్ళి దాదాపు 110కి వచ్చింది అనుకోండి, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే ఎక్కువ పర్సంటేజ్ మెటల్స్ లో ఆ యాంగిల్ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ వద్దు. మీకు ఏదైనా స్వింగ్ ట్రేడ్ లో అట్లాంటివి ఏదన్నా ఉంటే 1 నెల 2 నెలలు 3 నెలలు అట్లా పెట్టుకోవడం బెస్ట్. పొజిషనల్ లో లాంగ్ టర్మ్ పెట్టుకొని మా గోల్డ్ బాగా పెరుగుతుంది అనేది వద్దు. అందుకనే ఎంత వరకు కావాలో అంతవరకునే గోల్డ్ మెటల్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. మ్యాక్స్ టు మ్యాక్స్ మన క్యాపిటల్ లో 20%. సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 1,58,000 దగ్గర బంగారం ధర ఉంది. ఇక్కడ నుంచి కొత్తగా కొనే వాళ్లకు లాభం ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చా లేకపోతే కరెక్షన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది అనుకోవచ్చా? అంటే ట్రంప్ ని ఫాలో అవ్వాలంటే మనకి అది కావాలంటే కరెక్ట్ గా క్రూడ్ తగ్గాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ సెటిల్ అవ్వాలి. ఇప్పుడు క్రూడ్ తగ్గిందంటే ఈక్విటీ పెరిగిందంటే గోల్డ్ కొంచెం తగ్గుద్ది. ఇది కనుక గోల్డ్ కొంచెం పెరగాలి అనుకున్నప్పుడు కంటిన్యూషన్ గా క్రూడ్ కొంచెం పెరుగుతా ఉండాలి. $100 వెళ్ళింది అనుకోండి, ఇది కొంచెం పెరిగిపోద్ది. అక్కడ ఇష్యూస్ బట్టి ఉంటుంది, జియో పొలిటికల్ టెన్షన్స్ బట్టి. అంతేగాని ఇది మామూలుగా ఫండమెంటల్స్ ఈ లెవెల్స్ ఇంతవరకు రావచ్చు అట్లా టెక్నికల్ గా నేను చూడటం. ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఎక్కువ ఈ తుఫాన్ వల్ల అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఆ గాలి ఎటుంటే అటు అంటే ఇప్పుడు ట్రెండింగ్ ఉంది, సెంట్రల్ బ్యాంక్స్ అని కొంటున్నారు, ట్రెండింగ్ ఏ ఉంది. సో వీళ్ళు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఆయిల్ రానికుండా చేస్తున్నారు, ఆయిల్ పెరిగిపోతుంది, అందుకని పెరుగుతుంది. ఎప్పుడైనా ఇది ఆయిల్ కొంచెం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ అయ్యి అంటే కంట్రీస్ అందరికి క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంటే అప్పుడు తగ్గుద్ది. తగ్గినప్పుడు ఈ సెంట్రల్ బ్యాంక్స్ అనేది తగ్గినప్పుడు ఎక్కువగా ఉంటాయి, అది బ్యాలెన్స్ చేస్తా ఉన్నాయి. సో అందుకని ఎక్కువ పడట్లేదు. ఏదన్నా పడినా మీకు 120, 130 అంటే దాదాపు 140, 165 నుంచి 140 దాకా వచ్చింది. సో మళ్ళీ మీకు 158, 160కి వచ్చింది. సో నెక్స్ట్ అంటే 180 దాకా పెట్టుకోవచ్చు టార్గెట్. ఈ అన్ని టెన్షన్లు కనుక కంటిన్యూ అవుతాయి, ఈ టెన్షన్లు కంటిన్యూ కాకుండా ఉంటే తగ్గే ఛాన్స్ ఉంటుంది. తగ్గినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అనేది లైన్ లోకి వస్తున్నాయి, వాళ్ళు కొంటున్నారు. సో ఎక్కువ మ్యాక్స్ టు మ్యాక్స్ పడే ఛాన్స్ ఉండదు. అందుకంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ బాగా విపరీతంగా దీంట్లో పెట్టద్దు. మ్యాక్స్ టు మ్యాక్స్ కొంత పర్సెంటేజ్ దీంట్లో పెట్టమని నా ఉద్దేశం. సార్ ఇప్పుడు రూపాయి బలపడితే ఇంటర్నేషనల్ గోల్డ్ పెరిగినా కూడా ఇండియాలో ధరలు తగ్గే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు రూపాయి బలపడింది, రూపాయి స్ట్రాంగ్ అయింది, అప్పుడు ఏమవుతుంది,
మనకి ఆ అమౌంట్ డాలర్ వీక్ అవుతుంది. డాలర్ వీక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా కొంచెం గోల్డ్ ఇదవుతుంది కదా. సో ఆ ఎఫెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి దానికి స్ట్రాంగ్ ఉంటే కరెన్సీ స్ట్రాంగ్ ఉంటే ఒక రకం ఉంటుంది. కరెన్సీ వీక్ అయింది అనుకోండి, మన కరెన్సీ స్ట్రాంగ్ అయిందంటే వాళ్ళకి డాలర్ స్ట్రాంగ్ అయినట్టు లెక్క, మన కరెన్సీ స్ట్రాంగ్ అయిందంటే డాలర్ వీక్ అయినట్టు లెక్క. వీక్ అయినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది. అట్లా ఆ లెవెల్లో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.